జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నుంచి 24 వరకు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు లంచగొండితనం విచ్చలవిడైపోయింది. ఒక అడ్డు అదుపు లేకుండా ఎవరికైనా చెప్పుకోకు ఏం చేసుకుంటామని మరి డిమాండ్ చేసి డబ్బులు వసూలు చేస్తారు. డబ్బులు ఇవ్వకపోతే మీ పనులు చేయంపోమనే పరిస్థితిలో మాట్లాడే పరిస్థితి అప్పటి నుంచి ఇప్పటికి కూడా కొనసాగుతూనే ఉంది. ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఏమైనా మారుతుంది అనుకున్నాం కానీ అంత మారే పరిస్థితి అయితే ఇప్పుడు పెద్దగా ఏం కనపడడం లేదు. ప్రతి ఒక్క ప్రభుత్వ పనికి పోయిన ప్రతి ఒక్కడు డబ్బు చిన్న పెద్ద తేడా లేకుండా డబ్బులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో గోపురం పంచాయతీ, కొత్తపల్లి పంచాయతీలో వీధులు ఊడ్చేదాని కోసం కొంతమంది ఉద్యోగస్తులు నియమించినారు. వాళ్ళకు 4 నెలల నుంచి శాలరీ ఇలే. వీళ్ళందరూ నెల దానికి సంబంధించిన ఉద్యోగస్తులు, దాంట్లో పనిచేసే వాళ్ళందరూ నెల జీతాలు తీసుకుంటారు కదా, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదని జ్ఞానం లేదు వాళ్ళకు. 4 నెలలు కొత్తపల్లి పంచాయతీలో జీతాలు ఇవ్వాలా, 4 నెలలు గోపురం పంచాయతీలో కూడా జీతాలు ఇవ్వాలా. జీతాలు ఇవ్వాలనే దాంట్లో కూడా మనకేమన్నా వస్తుందనే ఆలోచన ఉంది అనే పరిస్థితి వచ్చింది. అన్ని డిపార్ట్మెంట్లలో విచ్చలవిడిగా ఎవరికన్నా చెప్పుకోపో ఏమన్నా చేసుకోమనేంత ధీమాగా గట్టిగా వచ్చి మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నతాధికారులు దాని మీద తీవ్రమైన పరిస్థితుల్లో స్పందించి వాళ్లకు అవినీతికి అడ్డుకట్ట వేస్తామనే ప్రయత్నం ఎవరు చేసే అధికారులు ఎవరు లేరు. మరి ఈరోజు ప్రొద్దుటూరులో గంజాయి, క్రికెట్ బెట్టింగ్, గుట్కా సాగుతూనే ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం. వాడు తప్పులు చేస్తే ఈ క్రికెట్ బెట్టింగ్, గుట్కా ఇవన్నీ ఆడుతూ ఉంటేనే డబ్బులు ఇస్తాడు, ఊరికే డబ్బులు వస్తుంది అనేది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంత డబ్బులు ఇస్తున్నారు. ఈ మాదిరిగా దొంగ డాక్యుమెంట్లు ఈ మధ్య 2 డాక్యుమెంట్లు బయటపడినాయి. దొంగ రిజిస్టర్లు బయటపడినాయి. అగ్రిగోల్డ్కు సంబంధించింది ఒకటి, ఇంకొకటి వేరే భూమి ఇక్కడనే మన ఉదుటూరుకి పడమటిబెక్క ప్రాంతంలోనే. ఎందుకు దొంగ రిజిస్టర్లు చేస్తున్నారు? అధికారులు రిజిస్ట్రేషన్కు సంబంధించిన వాళ్ళందరూ కూడా దొంగ రిజిస్టర్లు చేస్తుంటే ఏం చేస్తున్నారు? ఒరిజినల్గా ఎవరి పేరుతో భూమి ఉందో అని డాక్యుమెంట్ తీసుకురారా నాయన, ఆ డాక్యుమెంట్ తీసుకొని వస్తే చేస్తామని అన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను మొన్నటి దినం సబ్ స్టేషన్ కట్టే ప్రాంతంలో 43 సెంట్లు జరిగింది. దాంట్లో పెద్ద వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాడు మున్సిపల్ మన తాలూకా ఆఫీసులో పనిచేసేవాడు నరేష్ కూడా ఇంకొకడు ఉన్నారు. ఇద్దరు ఏదో పేరుంది, చెన్నమరాజుపల్లేనంట, అజరయ్య. ఎందుకు ఎట్లా చేస్తారు? ప్రభుత్వం భూమి చేస్తారు, లక్షలు చేతులు మారినాయి. ఎవరో ఒక లేడీ కూడా ఉంది దాంట్లో. దొంగ రిజిస్ట్రేషన్లు జరిగిన దాంట్లో మరి సబ్ రిజిస్ట్రార్లు కూడా పెద్దగా దాని మీద యాక్షన్ తీసుకొని దొంగ రిజిస్టర్లు చేసిన దాని మీద పోలీస్ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడంలే. పోలీసుల దృష్టికి పోయినా కూడా ఏదో కేసు రిజిస్టర్ చేస్తాం అనే పరిస్థితి ఉంది తప్పక. ఒకసారి వీళ్ళందరి మీద దొంగ రిజిస్టర్లు ఒకరి ఆస్తి ఒకడు దొంగగా దొంగలిస్తాడని తెలిసిన తర్వాత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే జరగవు. ఇవన్నీ ఉన్న డిపార్ట్మెంట్ వల్ల అనుమతితోనే జరుగుతున్నాయి చాలా వరకు. ఇప్పుడున్న ఈ ఉద్యోగస్తులు మన సొంతానికే స్వతంత్రం వచ్చింది. మేము తినేదానికే మాకు సొంతంగా లంచాలు తినేదానికే స్వతంత్రం వచ్చింది. తినేదానికే మేము పుట్టామనే పరిస్థితిలో ఉండాలి. ఎంత ఏం చెప్పినప్పటికీ కూడా మార్పు అనేది జరగడంలే. దీనిని ప్రజల్లో తిరుగుబాటుతనం రావాలా, ప్రజలు లంచాలు ఇవ్వకుండా పనులు చేసుకునే పరిస్థితులు రావాలా. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం ఇస్తే నీకు బహిర్గతంగా నీకు తగిన బుద్ధి చెప్తామనే పరిస్థితి ప్రజల దగ్గర నుంచి రావాలా. పై అధికారికి ఇచ్చిన అర్జీ కింది అధికారి మీద కంప్లైంట్ ఇస్తే ఆ క్రింది అధికారికి ఇచ్చిన అధికారి మీద ఇస్తాం కదా, ఇతను పై అధికారిని పోయి మేనేజ్ చేసుకుంటున్నాడు. నేను కంప్లైంట్ పెట్టినా మా కంప్లైంట్కు ఏం జవాబు లేదు, మేమేమి ఇది మా కంప్లైంట్ వల్ల ఇది ఆగిపోతుందనే పరిస్థితి లేదు. వాళ్ళ పనులు జరుగుతూనే ఉన్నాయి. ఎవరికి చెప్పాలో మాకు తెలియడం లే. ఇంత అధ్వాన పరిస్థితిలో అధికారులందరూ నడవడం జరుగుతూ ఉంది. ఏం చేయలేనప్పుడు నేను కానీ ఎందుకు ఉండాలనే ఆలోచనతో నేను కూడా. పెన్నానగరు, ఈశ్వరెడ్డి నగర్ ఈ ప్రాంతాలలో 4 ఆత్మహత్య చేసుకున్నారు. అంటే ఉరేసుకొని చనిపోవడము, ఆత్మహత్య చేసుకోవడం చనిపోయినారు. ఎందుకు చనిపోయినారు, ఏమిటి వాళ్ళని అంటే వాళ్ళందరూ ఏదో గుట్కాకు సంబంధించిన వాళ్ళ పిల్లలతో అమ్మించినారు. ఈ చనిపోయిన వాళ్ళందరూ గుట్కా తీసుకొని పోయి అమ్ముకుంటా ఉన్నారు. అయితే అమ్మిన డబ్బంతా మాకు తెచ్చిలేదని కొంతమంది వాళ్ళని బలవంతం చేసి కొట్టడం అంతా జరిగిందని నాకు తెలిసిన సమాచారం. ఎట్లా చచ్చిపోయినారు 4 వాళ్ళు అనేది ఆలోచించి లోతుగా విచారించడం లే, కారణాలు ఏమనేది విచారించడం లే.